ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మర్యాదగా రోడ్డు క్లియర్ చేయండి. రేయ్, సారు మనకు వార్నింగ్ ఇస్తున్నారా? ముందు వీని చిత్త కొట్టి తర్వాత పాప పని పడదాం. రేయ్ నిన్ను హలో, ఇప్పుడు ఇక్కడ ఫైట్ సీన్ జరిగింది. తమరు నోటీస్ చేయలేదా? రోడ్డు మీద ఎన్నో జరుగుతూ ఉంటాయి, అన్నీ పట్టించుకోవడం నా పని కాదు. ఆ ఫైట్ చేసింది తమరి కోసమే. నేనింకా మీకోసమో దారి కోసమో అనుకున్నానులే. అంతేగాని నేను చేసిన హెల్ప్ని గుర్తించలేదన్నమాట. నన్ను కాపాడమని మిమ్మల్ని అడిగానా? నిన్న ప్రాజెక్టు విషయంలో హెల్ప్ చేశారు కదా, అందుకే ఈ రోజు నీకోసం ఫైట్ చేశాను. అంటే ఆ రౌడీలని మీరే పంపించారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను మరీ అంత ఎదవని కాదు. అవునులే, నా క్యారెక్టరే మంచిది కాదని నింద వేశారు కదా, అంతకు మించి ఏం చేస్తారు? ఆ తప్పు చేసింది నేను కాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయినా రాత్రిపూట ఈ డొక్కు బండి వేసుకుని రోడ్డు మీదకి రాకపోతే ఎవరినైనా తోడు తీసుకుని రావచ్చుగా. తోడుగా ఉండాల్సిన వాళ్లే కుంటి సాగులు చెప్పి వదిలించుకుని ఒంటరిదాన్ని చేశారు. నాది కుంటి సాకో గుడ్డి సాకో కాదు, నేను ఒంటరిగా ఉండాలనుకున్నాను. మరి నా ఒంటరితనం గురించి మీకెందుకు? అమ్మా కృష్ణ, ఏం బాబు, ఇంట్లో గొడవ పడింది సరిపోలేదా? ఇలా రోడ్డు మీద వెంటపడి మరీ వేధిస్తున్నావు? నేను వేధించడం ఏంటి? తను ప్రాబ్లంలో ఉంటే నా కూతురికి నువ్వే ప్రాబ్లం వద్దనుకుని వదిలేసావు కదా, మళ్ళీ ఎందుకు వెంటపడి వేధిస్తున్నావు? ఏం కావాలి నీకు? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఏం జరిగిందో చెప్పు కృష్ణ. అదేం చెబుతుంది బాబు, పెద్ద బండరాయి వేసి దాన్ని నోరు మూయించారు కదా. చాలు బాబు, దాని బతుకేదో అది బతుకుతుంది, దయచేసి దాన్ని వదిలేయి. నేను వదిలేసి చాలా కాలమైంది. మీ అమ్మాయే కావాలని ఇన్నాళ్ళు నాతో ఉంది. నేను కోర్టుకు వెళ్లి విడాకులు అడిగినా ఇవ్వను, కలిసే ఉంటానని మొండికేసింది. ఇప్పుడు కలిసి ఉండనని తెగేసి చెప్పింది కదా, మీతో తెగతెంపులు చేసుకుంది కదా, మళ్ళీ ఎందుకు నా కూతురు జోలికొచ్చావు? నేను రాలేదు, ఎవరో రౌడీలు వస్తే కాపాడాను. అది నేను చేసిన తప్పు. ఏంటమ్మా, అతనేదో అంటున్నాడు. ఏం లేదు నాన్న, బండి స్టార్ట్ అవ్వట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.